brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। బీసీ సంఘాల నేతల భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీ కులగణన విషయంలో మనమే ఛాంపియన్స్ అన్నారు ముఖ్యమంత్రి. విపక్షాల తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టండి అని తెలిపారు. బీసీ కులగణనను ప్రజల్లోకి తీసుకువెళ్ళండి అని సూచించారు సీఎం రేవంత్. బీసీ కులగణనపై మన బాధ్యత పూర్తయింది, ఇక ప్రజల్లోకి తీసుకువెళ్లవలసిన బాధ్యత బీసీ సంఘాలదే అన్నారు రేవంత్. కులగణనను గమ్యం చేర్చే వరకు బాధ్యత తీసుకోవాలి అని సూచించారు. మార్చి 10లోగా సామాజిక వర్గాల వారీగా తీర్మానాలు చేయండి అన్నారు. కులగణనలో బీసీ సంఘాలు ఐక్యత చాటాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. మన వాళ్ళు మౌనంగా ఉంటే శాశ్వతంగా నష్టపోతారు. ఏ రాష్ట్రం కూడా ముందుకు రాదు. మీరు ఎవరికి వాళ్ళు ఏదో లేదు రేవంత్ రెడ్డి గారు చేసి ఆయన చెప్పుకుంటారులే, పట్టి విక్రమార్క చేసి ఈయన చెప్పుకుంటారులే అంటే ఇది అల్టిమేట్గా ఎవరికి నష్టము? మరి ఇక మీరు అందరు కట్టబట్టుకొని బయటకు బయలుదేరకుండా ఎక్కడికక్కడ మీరు ఎవరికి వాళ్ళు సైలెంట్ కూర్చుంటే, సైలెంట్ స్పెక్టేటర్స్ కింద ఉంటే ఇది 100% మీకు తీరని నష్టము. ఇక దీన్ని మీరందరూ కలిసి కంచేసి కాపాడుకోవాల్సిన సందర్భం వచ్చింది. దీన్ని కాపాడుకోండి. కాపాడుకోవడమే కాకుండా ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలి. అసెంబ్లీలో పెట్టి లెక్కలు చేసి దీనికి చట్టబద్ధత కల్పించే వరకు ముఖ్యమంత్రిగా నా బాధ్యత అయిపోయినట్టే. ఆ నుంచి ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీదే. ఎన్ని కులాలు ఉన్నాయో ఎవరికి వాళ్ళు వాళ్ళ సామాజిక వర్గం బాధ్యత తీసుకోండి. ఎవరి వాళ్ళు మీ సంఘం మీటింగ్ పెట్టురు. మార్చి 10 లోపల అన్ని సంఘాలలో వాళ్ళ సంఘం మీటింగ్ పెట్టురు. అయ్యా ఈ లెక్క పక్కా ఉంది, ఈ లెక్క ప్రకారం. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు విన్నాం. మరి బీసీ సంఘాల రియాక్షన్స్ ఏంటి వివరించడానికి మా ప్రతినిధి శ్రవణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రవణ్, ప్రభుత్వం తమ బాధ్యతను నిర్వర్తించింది, బీసీ కులగణన నిర్వహించింది. మరి ఇప్పుడు ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత బీసీ సంఘాలదే అంటున్నారు. మరి బీసీ సంఘాలు ఏమంటున్నాయి? మార్చి 10న ఢిల్లీలో జరిగే పార్లమెంటు సమావేశాల్లో ఇక్కడ అసెంబ్లీలో చట్టాన్ని చేసి దాన్ని ఢిల్లీకి పంపించి అక్కడ ఆమోదింప చేసుకోవాలనేది కాంగ్రెస్ పార్టీ చూస్తున్న నేపథ్యంలో మార్చి 10 లోపుగా కూడా నేను ఒక ముఖ్యమంత్రిగా సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించి దానిలో బీసీల లెక్కలు ఎంత ఉన్నాయి, వాళ్ళ రిజర్వేషన్ శాతం ఎంతో తేల్చాను. ఇక ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత బీసీ నాయకులదే, అది బీసీలదే అంటూ కూడా బాధ్యత మొత్తం బీసీల మీదే వేశారు. సో రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు అయ్యుండొచ్చు, బీసీ కులాలు అయ్యుండొచ్చు, అన్ని కులాల వారి సంఘాలతో వారి కులాలతో మీటింగ్లను ఏర్పాటు చేసుకోండి. ఇందులో ఎక్కడ కూడా తప్పులు లేవు, తప్పుడు ఉన్నాయంటూ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదు. ఎందుకంటే ఒక ప్లానింగ్ డిపార్ట్మెంట్ని నోడల్ ఏజెన్సీగా ఏర్పాటు చేసి దీన్ని ఏర్పాటు చేసి మొత్తం సమగ్ర కులగణన సర్వే చేశాము. 2014లో కేసీఆర్ చేశారని చెప్పుకుంటున్న సర్వే ఏదైతే ఉందో అది తప్పుడు సర్వే, దానికి ఎటువంటి శాంటిటీ లేదు. కానీ ఒక ప్లానింగ్ డిపార్ట్మెంట్తోని ఒక చట్టబద్ధంగా దీని ఎటువంటి లీగల్ కాన్సిక్వెన్సెస్ రాకుండా చేసిన సర్వేలో ఎక్కడ కూడా తప్పు లేవు. తప్పు అని చెబుతున్న వాళ్ళు ఎక్కడ తప్పు జరిగిందో, ఏ ఏరియాలో ఏ ప్రాంతంలో ఎవరి వివరాలు తప్పుగా నమోదు చేశామో చెప్పాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. అసలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అసలు ఈ కులగణన సర్వేలో పాల్గొనకుండా దీన్ని తప్పుడు సర్వేగా చెప్తున్నారు. కాబట్టి దీనిపై ఖచ్చితంగా బీసీ నాయకులు స్పందించాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. కేసీఆర్, కేటీఆర్ అలాగే హరీష్ రావు ఇంటి ముందు మేలుకొల్పు డప్పులు కొట్టండి బీసీ నాయకులందరూ కలిసి కూడా అంటూ కూడా చేశారు. దీనిపై మోదీ కూడా మొత్తం సమగ్ర కులగణన సర్వేలో కుటుంబ సర్వేలో కులగణన సర్వే చేయాలంటూ కూడా ఇచ్చారు. మొత్తానికి కూడా ఈ అంశం మీద బీసీలకు చేతుల్లోకి పెడుతున్నాము, ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్లాలి. 10న ఢిల్లీలో అన్ని పార్టీలతో కలిసి ఈ అంశం మీద చర్చిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రైట్ శ్రవణ్.